ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు కూడా అవి వద్దు అని మాకు ప్రైవేటీకరణ చేయడము న్యాయమా అంటే దాన్ని కూడా ద్రోహమే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా చెప్పుకుంటే ఎయిమ్స్ అనంతపురంకి ఎయిమ్స్ వస్తే దాన్ని కూడా తరలించారు, అది కూడా ద్రోహం అని రాయలసీమకు చేసిన ద్రోహం. అదేవిధంగా మనకు హైకోర్టు వస్తే హైకోర్టును కూడా పక్కకు తరలించారు, దీన్ని కూడా రాయలసీమకు చేసిన ద్రోహం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా ఆపడం కూడా రాయలసీమకు చేసిన ద్రోహం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఏదైతే ఈ రాయలసీమలో ఉన్న నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇక్కడ రైతులకు జరుగుతున్న సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వీటికి జరుగుతున్న మన అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏదైనా సరే మీరు కూడా క్లోజ్ రూమ్లలో పోయి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటారో లేదా మాతో కలిసి వచ్చి ఈ పోరాటానికి సిద్ధమవుతారో తెలియజేయాలి. ఎందుకంటే మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కాబట్టి రైతుల వైపు నిలబడి ఈరోజు మా నాయకులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మాతో కలిసి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.